Today we are going to learn about addition and subtraction of రేషనల్ నంబర్స్. మరి ఈ రేషనల్ నంబర్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇవి 8th క్లాస్లో ఉన్నాయండి. 8th క్లాసే కాదు 9th క్లాస్ 10th క్లాస్ కూడా చాలా ఉపయోగపడతాయి. అందుకని దీని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ముందుగా మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి అడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి ఒక్కసారి జస్ట్ రికాల్ చేసుకుందామండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఒక్కసారి 3/8 ప్లస్ 1/8 ఉంది. ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం ఏం చేస్తామండి, సో 3/8 ప్లస్ 1/8 అని రాసుకొని ఇక్కడ రెండు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో ఒక లాంగ్ లైన్ తీసుకొని సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి 8 తీసుకొని ఒకే డినామినేటర్ 8గా తీసుకొని అండ్ 3 ప్లస్ 1 చేస్తాం. తర్వాత మనకి ఏమొస్తుంది 4/8 వస్తుంది. మరి నెక్స్ట్ మరి ఇప్పుడు ఒకవేళ ఈక్వల్ డినామినేటర్స్ లేవు అంటే లైక్ ఫ్రాక్షన్స్ కాదు, అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి ఒక్కసారి చూడండి. ఇక్కడ సో ఒకవేళ కనుక ఇలాంటి ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, మనకు ఇక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకున్నాం. చూడండి, ఇక్కడ ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఒకే డినామినేటర్ తీసుకున్నాం, 8 అని తీసుకొని చేసినాం, పైన న్యూమినేటర్స్ యాడ్ చేసినాం. ఇక మనలో కొంతమంది ఏం చేస్తారంటే మన మిత్రులు అడిషనే కదా అని చెప్పి సో ఇక్కడ 8 తీసుకుంటాడు, పెద్ద నెంబర్ తీసుకోవడం ఆలోచన వస్తుంది ఒక పిల్లవానికి. తర్వాత పైన 3 ప్లస్ 1 పెడతాడు, ఆన్సర్ చేసుకుంటాడు. సో ఇది కూడా రాంగ్ మెథడ్. ఇంకో అబ్బాయి చేస్తాడు, లేదు డినామినేటర్ చిన్న నెంబర్ తీసుకుంటాడు, పైన 3 ప్లస్ 1 చేసుకుంటాడు. సో ఇది కూడా రాంగ్ మెథడ్. మరి ఇంకోటి ఏం చేస్తాడు, ఇంకో పిల్లవాడు అతిగా తెలివిగా ఆలోచిస్తాడు. వాడు ఏమంటాడంటే, సార్ పైన యాడ్ చేస్తాడు అండి, కిందన యాడ్ చేస్తాడండి. ఇగో జరిగే మోసం ఇక్కడ ఉంది. సో ఇవి అన్ని కూడా ఈ 3 స్టెప్స్ అన్ని కూడా రాంగ్. సో ఇలాంటి ఈక్వల్ డినామినేటర్స్ లేనటువంటి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎలా చేయాలి, ఈక్వల్ డినామినేటర్గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అది ఎట్లా చేయాలి సార్ మరి అంటే ఈక్వల్ డినామినేటర్గా మార్చుకొని చేయాలి. అటువంటి లెక్కలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి 8th క్లాస్లో ఎగ్జామ్ ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లమ్స్ మీరు తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఇన్ 7th క్లాస్. లెట్ us recall them by doing the following problems. Solve number 1, 9/10 plus minus 13/8. ఈ 9/10 అండ్ ప్లస్ మైనస్ 13/8లో ఇక్కడ చూసినట్లయితే రెండు ఫ్రాక్షన్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ 10 ఉంది, సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 8 ఉంది. అంటే ఫస్ట్ రేషన్ నెంబర్లో డినామినేటర్ 10 ఉంది, సెకండ్ రేషన్ ఫామ్లో 8 ఉంది. కాబట్టి ఈక్వల్ డినామినేటర్స్ లేవు. అందుకని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈక్వల్ డినామినేటర్గా మార్చుకోవాలి. అంటే మనం వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే 10,8కి ఎల్సిఎం తీసుకోవాలి. సార్ 9కి మైనస్ 13కి ఎందుకు తీసుకోకూడదు అంటే నేనేమంటానంటే లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. అంటే లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఈక్వల్ డినామినేటర్స్గా మార్చుకోవాలి. అంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్లలో ఇచ్చినటువంటి రేషన్ నెంబర్లలో ఏంటి డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి. అందుకనే డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటున్నాను. అందుకని ఇక్కడ 2 5s అండ్ 2 4s. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 4. సో ఎంత వస్తుంది మనకు 40 వస్తుంది. సో ఎల్సిఎం 40 అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షనల్ అంటే ఫస్ట్ రేషన్ నెంబర్ తీసుకున్నట్లయితే 9/10 ఉంది. 9/10 ఉంది కాబట్టి మనం డినామినేటర్ని బేస్ చేసుకోవాలి. సో డినామినేటర్ ఎంత అయింది, ఇక్కడ ఎంత ఉంది 10 ఉంది కాబట్టి ఈ 10ని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 40 వస్తుంది అంటే సింపుల్గా 10 4s 40 అవుతుంది. కాబట్టి ఇప్పుడు 10 × 4 అవుతుంది. మరి ఈ 10ని 4 చేత మల్టిప్లై చేసిన కాబట్టి 9ని కూడా 4 చేతను మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఒక ఫ్రాక్షన్ని అంటే ఇట్ మీన్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ both are multiply and divide by same number, that fraction value cannot be changed. అంటే వాటి యొక్క విలువ మారదు. అందుకని ఇక్కడ 10ని 4 చేత మల్టిప్లై చేసిన కాబట్టి
పైన కూడా 4 చేత మల్టిప్లై చేయాలి. ఇది మనం ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్లస్ -13/8 ఉంది కదా, ఈ 8ని ఏ నంబర్ చేత మల్టిప్లై చేస్తే 40 వస్తుందండి? చూడండి ఇక్కడ 8 అంటే 8 5 40. సో సింపుల్గా మనకు మళ్ళీ న్యూమరేటర్ని కూడా 5 చేత మల్టిప్లై చేయాలి. ఇదే సూత్రం. అంటే న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై ఆర్ డివైడ్ బై సేమ్ నెంబర్. ఇక్కడ మల్టిప్లై చేసినాం కాబట్టి సేమ్ 13ని కూడా 5 చేత మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ చూడండి, ఇక్కడ 4 చేత మల్టిప్లై చేసినాం, ఇక్కడ 5. అంటే సార్ 4 తీసుకుంటే 5 తీసుకోన్నా అట్ట కదా నాన్న. ఇక్కడ ఈ 40 రావడానికి 10ని 4 చేత మల్టిప్లై చేసినాం. ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్లో 40 రావాలి కాబట్టి ఈ 8ని 5 చేత మల్టిప్లై చేస్తే 40 వచ్చింది. అందుకని నేను ఇక్కడ 4 చేత మల్టిప్లై చేశాను, ఇక్కడ 5 చేత మల్టిప్లై చేశాను. సో నెక్స్ట్ ఏంటిగా 9 4s 36 అండ్ బై 10 4s 40 అండ్ ప్లస్ -65/40 అయింది. సో ఇప్పుడు ఈక్వల్ డినామినేటర్స్ వచ్చినాయండి, అంటే 40 వచ్చినాయి. ఇప్పుడు ఈక్వల్ డినామినేటర్స్ వచ్చినాయి కాబట్టి ఒకే డినామినేటర్ తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఒకటి లాంగ్ లైన్ తీసుకొని 40 తీసుకొని ఇప్పుడు ఏంది 36 ప్లస్ -65 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -29/40 వస్తుంది. ఇది 1/3/5 ప్లస్ 4/2/7. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిందండి. సో ఇలాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకటి చిన్న మార్కింగ్ ఇచ్చాను. ఇక్కడ వీటిని ఏం చేయాలంటే ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 5 × 1 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ న్యూమరేటర్ 3ని యాడ్ చేయాలి. సో 5 × 1 5 అవుతుంది, 5 + 3 8 అవుతుంది. సో అందుకని 8/5 అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది? 7 × 4 28 28 + 2 30 అవుతుంది, 30/7 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో కూడా ఈక్వల్ డినామినేటర్స్ లేవు కనుక ఏం చేయాలి? వీటి యొక్క ఎల్సిఎం తీసుకొని చేయాలి. మరి 5 7 ఇక్కడ ఈ 5 7ని ఏ నెంబర్ కూడా భాగించాలి, అంటే అవి రెండు కూడా ప్రైమ్ నెంబర్లే కాబట్టి సో ఎల్సిఎం = 5 × 7 = 35 అయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుందాం, ఫస్ట్ రేషనల్ నంబర్. ఓకే, సో 5/8 తీసుకుందాం. 5/8లో ఇక్కడ మరి ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్లో అంటే 8/5. సో 8/5 కాబట్టి ఈ 5ని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? సో 7 5 7s. ఇక్కడ 5ని 7 చేత మల్టిప్లై చేసినాం కాబట్టి పైన ఉన్నటువంటి 8ని కూడా 7 చేతనే మల్టిప్లై చేయాలి. బస్ ఇది అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ సెకండ్ ఫ్రాక్షన్ ఆర్ సెకండ్ రేషన్ నెంబర్కి అప్లై చేయాలి. సో ఇక్కడ ఏంటి? మళ్ళీ 30/7 ఉంది. ఈ 7ని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? అంటే 5 చేత, అంటే 7 5s. మళ్ళీ సేమ్ పైన అంటే ఏంటి? ఈ న్యూమరేటర్ 30 × 5. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇదొక్కటే కీలకం. నా ఈ స్టెప్ వచ్చిందంటే మీకు లెక్కలు వచ్చినట్టే అయిపోయింది. సో 8 7s 56 అండ్ 5 7s 35 ప్లస్ అండ్ ఇక్కడ 35s అంటే 3 × 5 15 అంటే పక్కన 0 పెట్టండి, ఈజీ 150 వచ్చేస్తుంది. సో 35s 150. సో ఇప్పుడు ఈక్వల్ డినామినేటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? రెండిటికి ఈక్వల్ డినామినేటర్ ఉన్నాయి కాబట్టి ఒక లాంగ్ లైన్ తీసుకొని ఒకే డినామినేటర్ 35గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం మనం. ఇక్కడ ఏం చేయాలి? 56 + 150. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి మనకు 206 వస్తుంది. సో 206/35 దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. థర్డ్ ప్రాబ్లం ఏంటండి? -7/16 -9/20. చూడండి ఇక్కడ ఏం చేద్దామంటే -7/16 అంటే కొందరు ఏం చేస్తారంటే వెంటనే మైనస్ ప్లస్ అని చేసుకుంటారు. కానీ నువ్వు అలా చేయకుండా, అంటే మీకు అడ్వాన్స్ లెవెల్ కొంచెం మీరు అంటే చేయొచ్చిన వాళ్ళు చేయవచ్చు, నేను ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ డినామినేటర్స్ లేవు కనుక ఏం చేయాలి? సేమ్ మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి. సో 2 8s 2 10s అండ్ 2 4s 2 5s. సో ఎల్సిఎం = 2 × 2 × 4 × 5. సో ఫైనల్లీ we get LCM 80. సో 80ని ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇంతమంది చెప్పాను -7/16 కదా. ఇప్పుడు ఈక్వల్ డినామినేటర్ చేయాలి. డినామినేటర్ ఎంత ఉండాలి? 80గానే రాయాలి.
అందుకని ఇప్పుడు 16 అది. సో 16ని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే నీకు 80 వస్తుంది. ఒకవేళ పిల్లలు మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ లాజిక్ ఇస్తుంది వినండి. ఇక్కడ ఇగో 2 2s 4 4 4s 16 అంటే ఈడి వరకే నీకు ఎంత వచ్చింది 16 వచ్చింది. అంటే ఇక రిమైనింగ్ ఎంత అంటే 5 చేత మల్టిప్లై చేస్తే 80 వస్తుంది అనేది ఇక్కడ చిన్న లాజిక్. సో 16ని 5 చేత మల్టిప్లై చేయండి మీకు 80 వచ్చేస్తుంది. మరి 16ని 5 చేత మల్టిప్లై చేసిన కాబట్టి పైన ఉన్నటువంటి 7ని కూడా 5 చేత మల్టిప్లై చేయండి. నౌ నెక్స్ట్ మైనస్ 9/20 కదా. సో 20ని దేని చేత మల్టిప్లై చేస్తే 80 వస్తుంది. సో 24 80 వస్తుంది. సో పైన కూడా 4 చేత మల్టిప్లై చేయండి. సో -35/80 వస్తుంది. అండ్ -36/80 వస్తుంది. ఇప్పుడు ఈక్వాలిటీ నెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఒకటి లాంగ్ లైన్ తీసుకొని ఒకటే 80 తీసుకోవాలి. 2 తీసుకోవద్దు, మళ్ళీ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటే డినామినేటర్ తీసుకోవాలి. తీసుకొని -35 అండ్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ -36 ఉంది కాబట్టి రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అంటే -35 అండ్ మైనస్ ప్లస్ అయితే 36 అవుతుంది. సో ఇక్కడ 2 ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి సో 1/80 వస్తుంది. ఇది ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. సో ఇక్కడ -11/14 -1/21 ఇక్కడ కూడా డి నెంబర్స్ ఈక్వల్ లేవు కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏం చేయాలి? ఈక్వల్ డినామినేటర్స్ గా మార్చాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఏం చేయాలి? ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుందాం. 7 2s అండ్ 7 3s. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 42. సో ఇక్కడ 42 ఉంది కదా, -11/14 కాబట్టి మరి 14ని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 42 వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ సార్ నాకు టేబుల్ రాదు సార్ అంటే ఇక్కడ నీకు ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 2 7 7 2s 14 అయింది అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 14 ఉంది కాబట్టి ఇక్కడ 14 ఉంది కదా. సో దీని ఓహో ఇక్కడ 14 7 2s 14 వచ్చింది కదా. ఇక రిమైనింగ్ ఎంత? 14 3s 42 కదా. అంటే ఇక్కడ ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే ఏ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 14ని దేంతో మల్టిప్లై చేయాలని 3 చేత, పైన -11 కూడా 3 చేత మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ మళ్ళీ 1/21. సార్ నాకు 21 టేబుల్ నాకు రాదు సార్. 21 టేబుల్ రాకపోతే మనం ఏం చేయాలి? సింపుల్గా షార్ట్ కట్ ఒక చూడమ్మా ఏం చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏ నెంబర్ని మల్టిప్లై ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లలో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకు 21 వస్తుంది? ఇగో 7 3s 21 వచ్చింది. సో ఇది 21 వచ్చింది కాబట్టి ఓహో 21 2s 42 అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అంటే 21ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇప్పుడు 2 చేత మల్టిప్లై చేయాలి. సో పైన కూడా 2 చేత మల్టిప్లై చేయాలి. అయిపోయిందండి. -33/42 అండ్ -2/42 వచ్చింది. సో సేమ్ డినామినేటర్ వచ్చిందిగా, రైట్. ఒకటే ఒక లాంగ్ లైన్ తీసుకోండి, లైన్ డ్రా చేయండి. సో 42 తీసుకోవాలి. సో -33 అండ్ -2 అవుతుంది. ఇక్కడ 2 మైనస్ కాబట్టి ఇక్కడ యాడ్ చేయాలి. మళ్ళీ -2 అని పోకుండా అక్కడ మల్టిప్లికేషన్ లేదు. సో -35 అవుతుంది. సో /42 అవుతుంది. ఇది ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనం. సో ఒకవేళ సార్ నాకు వచ్చింది సార్ అంటే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్, ఇంకొంచెం సింప్లిఫై చేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలని ఇచ్చాను. ఇక్కడ అంటే -35/42 పెట్టినా ఆన్సర్ కరెక్టేనా, కానీ కొంచెం సింప్లెస్ట్ ఫామ్ రాస్తే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ 7 5s అండ్ 7 6s. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ -5/6 వస్తుంది. ఇది ఆన్సర్ అండి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఇటువంటి మోడల్ మీకు కొన్ని అవపడతాయి. ఇక్కడ 4 + 3/10. సార్ మరి 4 అనేది ఇక్కడ ఇంటీజర్ కదా సార్, ఫ్రాక్షన్ లేదు కదా, అంటే p/q ఫామ్ లేదు కదా, అంటే దాన్ని p/q ఫామ్లోకి మార్చుకున్నాం. సో ఇక్కడ 4/1 అని రాసుకోవచ్చు. అండ్ ప్లస్ 3/10. సో ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ 1, 10కి ఎల్సిఎం ఎంత అవుతుంది? సో ఇక్కడ మళ్ళీ 10 వస్తుంది ఇక్కడ. సో 10 కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో 4/1 కదా, మరి 1ని కూడా 10గా మార్చాలి. అంటే ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 10 వస్తుంది ఇక్కడ? అంటే 1 × 10, 1 10s 10 ఇది. ఇక్కడ పైన కూడా 10 చేత మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ 3/10. 3/10లో మరి ఇక్కడ 10 ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది? 1 చేత మల్టిప్లై. సో 10 1s 10 అవుతుంది. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ 40/10 వస్తుంది అండ్ ప్లస్ 3/10 వస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది అమ్మా? మళ్ళీ సేమ్ డినామినేటర్స్ వచ్చినాయి మనకు ఇక్కడ. సో ఒక లాంగ్ లైన్ తీసుకోండి, 10 తీసుకోండి, 40 + 3 ఎంత అవుతుంది? సో 43 అవుతుంది. ఆన్సర్ 43/10
10 అవుతుంది. ఇంకా కొంచెం పిల్లలకి ఈజీగా ఉండడానికి ఒక లాజిక్ చెప్తున్నాను, సింపుల్గా అయిపోతుంది. ఎలా అంటే చూడండి, 4 + 3/10 కదా, సింపుల్గా ఈ 4ని 10 చేత మల్టిప్లై చేయండి, 40 వస్తుంది, ప్లస్ 3/10 షార్ట్ కట్ మెథడ్. అప్పుడు 40 + 3/10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 43/10. ఇది షార్ట్ ఫామ్. ఓకేనా, అంటే ఇది ఇది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీకు షార్ట్ ఫామ్ కావాలంటే షార్ట్ కట్లో మీకు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక సబ్ట్రాక్షన్లో ఇంకొకటి చూస్తాను చూడండి. సో సేమ్ అలా బై 1 రాసుకోవాలి. బై 1 రాసుకుని ఏం చేయాలి, 7/8 ఉంది కాబట్టి మళ్ళీ 1కి 8కి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే ఈక్వాలిటీ నెంబర్స్ లేవు కాబట్టి తీసుకోవాల్సింది 1 × 8 8 అవుతుంది. సో సింపుల్గా 8 వస్తుంది. సో ఇక్కడ 6/1లో ఏమవుతుంది, ఇక్కడ 1 × 8 అంటే ప్రతి డినామినేటర్ 8 ఉండాలి. మరి ఇక్కడ 6/1లో 8 లేదు కదా, అందుకని ఇక్కడ 1ని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే నీకు 8 వస్తుంది ఇక్కడ అంటే 1 × 8 వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ 1 × 8 కాబట్టి అక్కడ కూడా 6 × 8 చేయాలి, పైన కూడా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ 7/8 కాబట్టి మరి 8ని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 1 చేత చేస్తే. సో పైన కూడా 1 చేత మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 48/8 అవుతుంది అండ్ -7/8 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఈక్వల్ డినామినేటర్స్ వచ్చినాయి, ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ లాంగ్ లైన్ తీసుకోండి, 8 తీసుకోండి, 48 - 7/8. సో ఇక్కడ ఎంత అవుతుంది, 41/8. సో ఈ విధంగా రేషనల్ నంబర్స్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తూ ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఫైనల్ చెప్తున్నాను, అడిషన్ సబ్ట్రాక్షన్లలో ఖచ్చితంగా అంటే రేషనల్ నంబర్స్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్లో రేషనల్ నంబర్స్ కానీ తర్వాత ఫ్రాక్షన్స్ కానీ ఇందులో ఖచ్చితంగా ఈక్వల్ డినామినేటర్స్ చేసుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇంకా ఇందులో కూడా ఇంకా షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి, ఇంకో వీడియోలో నేను క్లియర్గా చెప్తాను వాటి గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.